క్రైస్తవ్యం బహుదేవతారాధన కాదు, మనకి ఒక్కడే దేవుడు. క్రైస్తవ ప్రపంచం నమ్మే త్రిత్వం ఏం చెప్తుందంటే ఒకే దేవుడు, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా శాశ్వతంగా ఉంటాడు అని. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే తండ్రి ద ఫాదర్, కుమారుడు ద సన్ అంటే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ద హోలీ స్పిరిట్. ఈ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే మొదటిగా ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. రెండవదిగా ఈ ముగ్గురు పూర్తిగా దేవుళ్లే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరికీ సమానమైన శక్తి, జ్ఞానం, మహిమ ఉంటాయి. మూడవదిగా వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కరే అని. బ్రదర్, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందని మీకు అనిపించవచ్చు. అవును, ఇది మన బ్రెయిన్ కు, మన లాజిక్ కు పూర్తిగా అర్థం కావడం కొంచెం కష్టమే. అందుకే దీన్ని ఒక దైవ మర్మం, డివైన్ మిస్టరీ అని అంటారు. దేవుడు మన ఆలోచనలకు అందనివాడు కదా. త్రిత్వం లేదా ట్రినిటీ అనే పదం బైబిల్లో ఎక్కడా మీకు కనిపించదు. మరి ఈ కాన్సెప్ట్ ఎక్కడిది? ఈ పదం లేకపోయినా ఈ భావన బైబిల్ అంతటా ఉంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. యేసుక్రీస్తు బాప్తిజమం తీసుకునే సందర్భం మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఇక్కడ ఒకే సీన్ లో ముగ్గురు కనపడతారు. కుమారుడు యేసుక్రీస్తు నదిలో బాప్తిజమం తీసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ పావురంలో ఆయన మీదకి దిగి వస్తాడు. తండ్రి ఆకాశం నుండి ఈయన నా ప్రియకుమారుడు అని మాట్లాడుతున్నారు. చూసారా, ఒకే టైంలో ఒకే చోట ముగ్గురు ఉన్నారు. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో ఇలా అన్నారు, మీరు వెళ్లి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమియ్యుడి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నామములలోనికి అని బహువచనం వాడలేదు, నామములోనికి అని ఏకవచనం వాడాడు. అంటే ఆ ముగ్గురు ఒకే దైవిక అధికారానికి, ఒకే నామానికి చెందినవారని అర్థం. సో బైబిల్లో ఈ సిద్ధాంతానికి బలమైన పునాదులు ఉన్నట్టుగా భావించబడుతుంది. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఈ సిద్ధాంతం ఒకేసారి పుట్టలేదు, ఇది ఒక పెద్ద ప్రయాణం. క్రీస్తు శకం 3-4వ శతాబ్దాలలో క్రైస్తవ సంఘంలో ఒక పెద్ద రచ్చ మొదలైంది. ఏరియస్ అనే ఒక బోధకుడు యేసు దేవుని చేత సృష్టించబడ్డాడు, ఆయన దేవునితో సమానుడు కాదు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇదో పెద్ద దుమారం రేపింది. ఎందుకంటే ఒకవేళ యేసు దేవుడు కాకపోతే మన పాపాల కోసం ఆయన చేసిన బలికి విలువ ఉంటుందా? మనల్ని రక్షించే శక్తి ఆయనకుంటుందా అనే పెద్ద ప్రశ్న మొదలైంది. అప్పుడు క్రైస్తవ పెద్దలు ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకొచ్చారు. టెర్టూలియన్ ఇతను మొదటిసారిగా ట్రినిటాస్ అనే లాటిన్ పదాన్ని, అంటే ట్రినిటీని వాడాడు. దేవుడు ఒకే సారాంశంలో ముగ్గురు వ్యక్తులని వివరించడానికి ప్రయత్నించాడు. నైసియా సభ, కౌన్సిల్ ఆఫ్ నైసియా, ఇది ఒక సినిమా క్లైమాక్స్ లాంటిది. అప్పటి రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ ప్రపంచంలోని క్రైస్తవ బిషపులందరినీ నైసియా అనే ఊరిలో ఒక పెద్ద మీటింగ్ కి పిలిచాడు. అక్కడ వాళ్ళంతా కలిసి ఏరియస్ బోధన తప్పు అని తీర్మానించారు. యేసుక్రీస్తు సృష్టించబడలేదు, ఆయన తండ్రితో సమానమైన దేవుడు అని స్పష్టంగా ప్రకటిస్తూ నైసియా విశ్వాస ప్రమాణాన్ని రూపొందించారు.